కూటమిలో కీలకమైన టీడీపీలోని కొందరు నేతలు వైసీపీతో చేతులు కలిపి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలిటిక్స్లో ఎదిగేవారిని దెబ్బతీయాలన్న దురుద్దేశంతో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. తొలిసారి మంత్రైన ఆ గిరిజన నేతను సొంత పార్టీలోని కొందరితో పాటు ప్రతిపక్షంలోని మరికొందరు కలిసి తొక్కేయాలనుకున్నారు. ఇందుకోసం ఓ మహిళను పాచికగా ప్రయోగించారు. మంత్రి పిఏతో పాటు కుమారుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న లేడీ ఫిర్యాదుతో రాజకీయ రచ్చ జరిగింది. ఈ ఘటనపై మంత్రి వర్గీయులు కూడా నిజానిజాలను నిగ్గు తేల్చాలని పట్టుబట్టి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. పోలీసుల దర్యాప్తులో తేలిందేంటి? మంత్రి కుటుంబాన్ని అభాసుపాలు చేయాలన్న దురుద్దేశంతోనే కొందరు కుట్ర పన్నారా? పోలీసులు సేకరించిన ఆధారాల్లో బయటపడిన అంశాలేంటి? రాజకీయాల్లో ఎవరైనా పైకి వస్తున్నారంటే ఎలా కిందకు లాగి పడేయాలా అని కొందరు చూస్తుంటారు. ఎలాంటి మచ్చ లేకపోయినా ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి సొంతపక్షం నేతలను ఇరకాటంలో పెట్టేందుకు కుమ్మక్కు రాజకీయాలు చేసేవారు లేకపోలేదు. పార్టీలోని వైరి వర్గాన్ని దెబ్బతీసేందుకు ఇతర పక్షాల నేతలతో చేతులు కలిపి కుట్రలు కుతంత్రాలు చేసేందుకు వెనకాడరు. పార్వతీపురం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఇదే జరిగింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు టీడీపీలోని కొందరు నేతలు వైసీపీతో చేతులు కలిపారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సాలూరు స్థానంలో రాజకీయాలు జారుడు మెట్లను తలపిస్తున్నాయి. ఎదిగే నేతలను ఇరకాటంలో పెట్టేందుకు కొందరు నేతలు దిగజారుతున్నారు. పార్టీలో ఉన్న నాయకుల్లో తమవారు ఎవరో పరాయివారు ఎవరో తెలుసుకునేందుకు తికమక పడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబం అమాత్యురాలి పిఏ సతీష్ తనను లైంగికంగా వేధిస్తున్నారని బుర్ర త్రివేణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు సంచలనం సృష్టించింది. ఈ కేసులోని పలు అంశాలను పరిశీలిస్తే పతనమైన రాజకీయ విలువలకు పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. కొందరు నేతలు తమ స్వార్థం కోసం ఇతరులను బలి చేయాలని చూస్తారు. తమ హవాకు అడ్డొస్తున్నారనుకునే వారిని ఏ విధంగా అనగదొక్కాలనే కుటిల పన్నాగాలకు తెరతీస్తున్నారన్న వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మంత్రి సంధ్యారాణి ప్రైవేటు పిఏ సతీష్ తో పాటు అమాత్యురాలి కుమారుడు పృథ్వీ తనను వేధిస్తున్నారని, సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని త్రివేణి జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో రాజకీయ రచ్చ జరిగింది. దీనిపై సమగ్ర విచారణకు ఎస్పీ ఆదేశించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి సతీష్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఆదేశించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన త్రివేణికి వైసీపీ అండగా నిలవడంతో ఈ సమస్యకు రాజకీయ రంగు పులుముకుంది. మరోవైపు తెలుగుదేశం నేతలు కూడా వాస్తవాలు వెలుగు చూడాలని పట్టుబట్టారు. పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని దర్యాప్తు చేయడంతో నిజాలు బయటపడుతున్నాయి. కపట నాటకాలకు దిగిన వారి బండారాలు పోలీసుల చేతికి చిక్కడంతో ఈ కేసులో జరిగిన తెరచాటు వ్యవహారాలు బట్టబయలు అవుతున్నాయి. విషయాలను పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారంటే ఈ కేసులో ఎలాంటి కుట్ర జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పార్వతీపురం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాజకీయ వ్యవహారాలు వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. కూటమి ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు విమర్శలు చేస్తున్న వారికి ధీటుగా జవాబు చెబుతూ తిప్పికొడుతున్నారు. ఇది వైసీపీ నేతలకు కంటకింపుగా మారింది. సంధ్యారాణిని ఎలా టార్గెట్ చేద్దామా అని ఆలోచిస్తున్న క్రమంలో దీంతో మంత్రి ప్రైవేట్ పిఏ సతీష్ తో త్రివేణికి వ్యక్తిగత వివాదాలు ఉన్నాయని వైసీపీ పసిగట్టింది. వాటిని అడ్డం పెట్టుకుని గుమ్మడి సంధ్యారాణి కుటుంబాన్ని ఈ కేసులోకి లాగింది. ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపి తప్పు చేసిన ఎవరినీ వదలవద్దని కూటమి పెద్దల నుంచి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి 2 పార్టీల నుంచి నేతల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్న క్రమంలో కేసులో కీలక ఆధారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఎవరు ఎవరికి మెసేజ్లు చేశారు, ఏ సమయంలో చేశారు, ఎవరు ఎవరితో ఫోన్లో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు అన్న అంశాలతో పాటు తొలగించిన సందేశాలతో పాటు ఇతర సమాచారాన్ని పూర్తిగా సేకరించారు. ఇక్కడే కేసు మలుపు తిరిగింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై గూడుపుటాని నడిచిందని పోలీసు శాఖ పక్కా సమాచారం సేకరించింది. సాలూరు నియోజకవర్గంలోని కొందరు తెలుగుదేశం నేతల సహకారంతో వైసీపీ ఈ కేసులో రెచ్చిపోయిందని తేలింది. మంత్రి కుమారుడు పృథ్వీతో పాటు పిఏ సతీష్ కు ఈ వ్యవహారంతో సంబంధం లేదని విచారణలో తేలింది.
టీడీపీ వైసీపీ నేతలు కలిసి దురుద్దేశాలతో త్రివేణితో ఫిర్యాదు చేయించారని దర్యాప్తులో బయటపడింది. దీంతో తప్పుడు పనులకు పాల్పడ్డారని త్రివేణితో పాటు ఈమెకు సహకరించిన మున్సిపల్ ఉద్యోగి దేవిప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. మంత్రి సంధ్యారాణి కుటుంబాన్ని బద్నాం చేయడానికి కొందరు టీడీపీ నేతలు ఫ్యాన్ పార్టీ నాయకులతో చేతులు కలిపారని తేలిపోయింది. 2 పార్టీల్లో మరో 18 మందిని విచారించాల్సి ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయాల్లో ఒకరిని తొక్కియడానికి మరొకరు పైకి రావడానికి ఇంతలా దిగజారుతున్నారా అన్న చర్చ సాగుతోంది. విచారణ పూర్తయితే మరెందరి బండారం బయటపడుతుందో చూడాలి.